then in domestic international one time vendor is pending. Changes, then click on the new entry, OV, one time vendor. From number 9000 ending 234 4001. 5000. Then add changes is saved. So it means we just updated number ranges for 3 account groups. సో ఈ ఇన్వెంటరీ అనేది మనం అన్ని డెమో సర్వర్లో ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ రియల్ టైంలో ఇవన్నీ కూడా మ్యాప్ చేసుకుంటారు. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ కి ఒక నెంబర్ రేంజ్ ఇచ్చాం, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్స్ ఒక నెంబర్, వన్ టైం వెండర్ కి. అంటే ఫర్దర్ గా డొమెస్టిక్ వెండర్ కింద ఒక వెండర్ ని క్రియేట్ చేయంగానే ఆ వెండర్ నేమ్ ఎంత వస్తుంది, ఈ 9 తో స్టార్ట్ అయ్యి ఎండింగ్ విత్ 2001 అనే దాంతో వస్తుంది. సో నెంబర్ రేంజెస్ అనేది ఫిక్స్ చేసాము. సో ఇప్పుడు ఈ నెంబర్ రేంజెస్ ని అగైన్ వీ హ్యావ్ టు యాడ్ ఆన్ దిస్ అకౌంట్ గ్రూప్స్. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ కి ఈ నెంబర్ రేంజ్ ని క్రియేట్ చేసాం, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్స్ కి ఈ నెంబర్ ని అసైన్ చేసాం, వన్ టైం వెండర్ గ్రూప్స్ కి ఈ నెంబర్ ని క్రియేట్ చేసాం. బట్ సిస్టమ్ ఎలా ఐడెంటిఫై చేస్తా అంటే అగైన్ వీ నీడ్ టు అసైన్ దిస్ నెంబర్ రేంజెస్ టు వెండర్ గ్రూప్స్. ఈ నెంబర్ రేంజెస్ ని ఈ వెండర్ గ్రూప్స్ కి అసైన్ చేయాలి. సో ఓబిఏఆర్ అనే టీ కోడ్లోకి వెళ్ళి, లేదంటే ఆ పాత్ లోనే ఉంటుంది, పాత్ ద్వారా రాలేదు కాబట్టి, సో OBAR/N OBAR అసైన్ కస్టమర్ అండ్ కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ టు నెంబర్ రేంజ్. OBAR అనేది కస్టమర్ కి, సో OBXR అనేది వెండర్ కి వస్తుంది. /N OBXR. సో OBXR అనే టీ కోడ్స్, సారీ /N OBXR ఏంటిది, oops, once again, measurement of number groups. ఓకే, పాత్ ద్వారా వెళ్దాం. ఇది డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అసైన్ చేసేది, సంథింగ్ ఆ టీ కోడ్ మర్చిపోయాను. ఒకసారి పాత్ ద్వారా వెళ్దాం. /N SPRO SAP reference IMG screen, financial accounting new, financial accounting new, accounts receivables and accounts payables, vendor accounts, master data, preparations for creation of vendor master data, define accounting groups to screen layout, assign number ranges to vendor account groups. Click on this one. ఓకే, సో మనం క్రియేట్ చేసినటువంటి నెంబర్ రేంజెస్ ని వెండర్ అకౌంట్ గ్రూప్ కి మ్యాప్ చేయాలి. సో దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ గా సిస్టమ్ అనేది ఎంట్రీస్ జిఎల్ కి వెండర్ ని క్రియేట్ చేసేటప్పుడు నెంబర్ రేంజెస్ ని మ్యాప్ అవుతుంది. సో ఈ ప్రీవియస్ కంపెనీ కోడ్లకి డిఫరెంట్ నెంబర్ రేంజ్ సిరీస్. సో క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీ, సారీ, గో టు ద పొజిషన్. మన అకౌంట్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఆల్రెడీ మనం క్రియేట్ చేసినవి అకౌంట్ గ్రూప్స్ లో మనం క్రియేట్ చేసినటువంటి అకౌంట్ గ్రూప్స్ DPDV, డొమెస్టిక్ డిమార్ట్ ప్రొవిజన్స్ డొమెస్టిక్ వెండర్స్, DPDV పిక్చింగ్ అని. సో ఈ ఫస్ట్ 3కి ఎంటీలో ఉన్నాయి. సో ఇక్కడ మనం క్రియేట్ చేసినటువంటి నెంబర్ రేంజ్ కి సంబంధించిన నెంబర్స్ ని మ్యాప్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం క్రియేట్ చేసిన నెంబర్ రేంజెస్ ఏంటి, DV, IV, OV. ఈ DV అనేది డొమెస్టిక్ వెండర్స్ కి, IV అనేది వన్ టైం ఇంటర్నేషనల్, OV అనేది వన్ టైం. సో సింపుల్ గా DV అంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్స్ కి డొమెస్టిక్ వెండర్ నెంబర్ రేంజెస్ ని ఇస్తున్నాము. ఇన్వెంటరీ వెండర్ కి
సో ఇన్వెంటరీ కాదు, మనం ఏం వన్ టైం వెండర్ ఇంటర్నేషనల్ ఇన్వెంటరీ అంటే ఫుల్. కట్ అవుట్ సో ఇంటర్నేషనల్ ఐవి చూడు మా అమ్మ గోరింట డిమార్ట్ ప్రొవిజన్స్ వన్ టైం వెండర్ గ్రూప్స్. సో ఓవి ఇలా మనం క్రియేట్ చేసినటువంటి నెంబర్ రేంజెస్ ని వెండర్ గ్రూప్స్ కి మ్యాప్ చేస్తాం. ఇక్కడ మ్యాప్ చేసినందువల్ల లేటర్ మన వెండర్ ని క్రియేట్ చేయగానే వెండర్ కి ఈ నెంబర్ రేంజెస్ అనేది యాడ్ అని అవుతుంది. ఇన్ బిట్వీన్ లో ఇచ్చినటువంటి నెంబర్ రేంజెస్ ని న్యూలోకి వెళ్ళి వెండర్ మాస్టర్ డేటా సెటప్ కంటిన్యూ. సో ఇప్పుడు వెండర్ కి సంబంధించిన అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసాము, నెంబర్ రేంజెస్ ఇచ్చాము, మ్యాప్ చేసాము, వెండర్ అకౌంట్ గ్రూప్స్ ని అసైన్ చేసాము. సో ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇది ఈ ఈ పాత్ కూడా మనకి ఎస్పర్హానా పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది, ఈసీసీలో ఉండదు. ఈసీసీకి ఎస్పర్హానాకి ఇక్కడ మాస్టర్ డేటాలో ఏమేమి చేంజెస్ వస్తాయంటే, ఈసీసీలో మనము ఎలాగైతే వెండర్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాము, నెంబర్ రేంజ్ క్రియేట్ చేసి అసైన్ చేసాం. బట్ ఎస్పర్హానాకు వచ్చేసరికి ఎస్పర్హానాలో ఈ కస్టమర్ అండ్ వెండర్స్ ని బిజినెస్ పార్ట్నర్ అనే నేమ్ తో ట్రీట్ చేస్తారు. అంటే యాజ్ పర్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం సేల్ చేస్తే కస్టమర్స్ కొంటారు, మనం మెటీరియల్ పర్చేస్ చేస్తే వెండర్ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాం. సో వీళ్ళని బీపీ బిజినెస్ పార్ట్నర్ అనే ఒక టెర్మినాలజీతో ఎస్ఏపికి న్యూ ఎస్ఏపి ఎస్పర్హానా వర్షన్ లో ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనికోసము సేమ్ ఇదే విధంగా బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ కి నెంబర్ రేంజెస్ ఇస్తారు. సేమ్ ఈ నెంబర్ రేంజెస్ ని ఈ బిజినెస్ పార్ట్నర్ గ్రూప్స్ కి మ్యాప్ చేస్తారు. ఎలాగైతే మనం అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసి మ్యాప్ చేస్తాం, ఇలా క్రియేట్ చేసి మ్యాప్ చేసి ఫర్దర్ గా డొమెస్టిక్ బిజినెస్ పార్ట్నర్ ని డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి మ్యాప్ చేస్తారు. ఇంటర్నేషనల్ బిజినెస్ పార్ట్నర్ ని ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్స్ కి. తర్వాత వన్ టైం బిజినెస్ పార్ట్నర్ ని వన్ టైం వెండర్ గ్రూప్స్ కి ఇలా మ్యాప్ చేస్తారు. ఇది ఎక్కడంటే ఈ స్క్రీన్ లో వస్తుంది. సో ఈ పాత్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డొమెస్టిక్ బిజినెస్ పార్ట్నర్ ని డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేశారు, ఇంటర్నేషనల్ బిజినెస్ పార్ట్నర్ ని ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేశారు, వన్ టైం బిజినెస్ పార్ట్నర్ ని వన్ టైం కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేశారు. సో ఇది ఈ విధంగా రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం ఫర్దర్ ఎస్పర్హానాకు వచ్చినప్పుడు కంప్లీట్ గా చెప్తాను. బట్ ప్రజెంట్ అయితే జస్ట్ ఈ 3 స్టెప్స్ ని మైండ్ లో పెట్టుకోండి. అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేస్తాము, నెంబర్ రేంజెస్ ని క్రియేట్ చేస్తాము, ఈ అకౌంట్ గ్రూప్స్ కి నెంబర్ రేంజెస్ ని మ్యాప్ చేస్తాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఏంటి, రీకన్సిలేషన్ అకౌంట్స్. రీకన్సిలేషన్ అకౌంట్స్ అంటే ఎందుకనంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో రీకన్సిలేషన్ అంటే ఓవరాల్ గా రిపోర్ట్ రన్ చేసే దానికోసం రీకన్సిలేషన్ అంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెండర్ గ్రూప్స్ అనేది క్రియేట్ చేయకపోతే నా బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం నాకు ఒక 100 వెండర్స్ ఉన్నారు. ఈ 100 వెండర్స్ లో ఒక 10 అదర్ దెన్ కంట్రీ వాళ్ళు, ఒక 10 లోకల్ వాళ్ళు, 10 వన్ టైం వాళ్ళు, 10 సర్వీస్ వాళ్ళు. సో బట్ నాకు ఓవరాల్ గా మొత్తం వెండర్స్ మీద ఎంత పే చేయాలనేది కరెంట్ లయబిలిటీస్ లో రిపోర్ట్ వస్తుంది, కానీ ఏ నేచర్ ఆఫ్ వెండర్స్ కి ఎంత పే చేయాలనే రిపోర్ట్ నాకు రాదు. అందువల్ల నేను గ్రూప్స్ క్రియేట్ చేశాను. సో గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ రన్ అవ్వాలంటే మళ్ళీ రీకన్సిలేషన్ అకౌంట్ చేయాలి. రీకన్సిలేషన్ అంటే ఓవరాల్ గా రిపోర్ట్ రన్నింగ్ పర్పస్ వీ కెన్ యూజ్ ద రీకన్సిలేషన్ అకౌంట్. సో రీకన్సిలేషన్ అంటే బేసిక్గా కస్టమర్ అయినా వెండర్ అయినా సెట్స్ అయినా కాంట్రాక్ట్ అకౌంట్ వీటన్నిటిని క్రియేట్ చేసేటప్పుడు FS00లో రీకన్సిలేషన్ అకౌంట్స్ ని యూజ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకి ప్రీవియస్ గా చెప్పున్నాం. సో ఇక్కడ రీకన్సిలేషన్ అకౌంట్స్ ని మనం క్రియేట్ చేయాలి. సో డొమెస్టిక్ vendor reconciliation account and international vendor reconciliation account and one-time vendor reconciliation account. ఈ 3 ప్రజెంట్ రిమూవ్ చేస్తున్నాయి.
సో ఈ రీకన్సిలేషన్ అకౌంట్స్ ని మనం ఇప్పుడు క్రియేట్ చేయాలి. సో బేసికలీ ఎనీ జిఎల్ ని క్రియేట్ చేసేటప్పుడు మనం గో టు ద FS00 లోకి వెళ్తాం. సో డొమెస్టిక్ వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ అండ్ వన్ టైం. సో ఈ రీకన్సిలేషన్ ని మనం FS00 లోకి వెళ్ళి చేస్తాము. /n FS00. సో reconciliation accounts. So basically, customer reconciliation, vendor reconciliation comes under the which GL account? Can anyone explain? Tell me. Which GL group? Vendors. Hello? దీప్తి ఉన్నారా? ఉన్నారండి. Vendors comes under the P&L account or balance sheet. బ్యాలెన్స్ షీట్ అన్న. Balance sheet లో vendors comes under current assets or current liabilities. ప్రాఫిట్ అండ్ లాస్. ఎందుకు వస్తారు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్? వెండర్స్ అనేది కరెంట్ లైబిలిటీస్. వెండర్స్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తాము, వెండర్స్ కి ఇన్వాయిస్ పే చేయాలి, ఇవన్నీ కూడా లైబిలిటీస్ ఉంటాయి. ఆల్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ కింద వెళ్తారు. బేసిక్ థింగ్స్, అందుకే మిమ్మల్ని స్టార్టింగ్ లో చదువుకోమనింది. కామర్స్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేదు. బేసిక్ థింగ్ అవి ఏంటి, వెండర్స్ మనకి వెండర్ అంటేనే మనకి లైబిలిటీ. సో వెండర్స్ లైబిలిటీస్ అన్ని కూడా ఆల్ కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ కమ్స్ అండర్ ద బ్యాలెన్స్ షీట్. ఓకే. సో ఆల్రెడీ కరెంట్ లైబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ జిఎల్ గ్రూప్ ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉంది. మురళి మీట్ లో బెటరా? సో కరెంట్ లైబిలిటీస్ కింద రీకన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేద్దాం. సో ఆల్రెడీ రీకన్సిలేషన్ 100,502 రెంట్ పేబుల్ అనే జిఎల్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఇంకొకటి కాపీ చేసుకున్నాము. 100,503 నెక్స్ట్ నెంబర్ పిక్ చేసుకున్నాము. సో కరెంట్ లైబిలిటీస్, ఓకే, వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ కమ్స్ అండర్ ద కరెంట్ లైబిలిటీస్. అదే కస్టమర్ రీకన్సిలేషన్ అకౌంట్ కమ్స్ అండర్ ద కరెంట్ అసెట్స్. ఓకే. సో ఆల్ ద current liabilities comes under the balance sheet. So here I'm going to create the reconciliation account. Domestic vendor reconciliation account. Okay, same long text also I'm updating. Then go to the control data. So here, whenever we are trying to create any reconciliation account, here we have a reconciliation account type. So just drill down this one. This is asset, customer, vendor, contract account. So now we are creating the reconciliation accounts for vendor point of view. So click on the vendor reconciliation account. So short text. So here, so every time if you want to report for this reconciliation GL account, we just require vendor number. So I'm selecting that 12. So reconciliation account report, while we are running, if you want to see in separate vendor wise, then we need to update the vendor number. So 12, remaining all not update. Then create bank interest. So previously we selecting different GL groups, G001 for the general ledger point of view and bank point of view G005. So now we are using the reconciliation account. So we have a separate GL groups for the reconciliation account, G067
reconciliation account. So while we are creating customer reconciliation account or vendor reconciliation account, whatever, we need to select the G067 reconciliation. Enter and click on save. Open item management defined for the reconciliation account. Okay, it's not required. Create edit. Let's select it. Okay, data was a domestic vendor reconciliation account. We created one thing. Same way, we are creating one more reconciliation account. Y04. Enter. Type and description. Domestic vendor, right? Now international vendor. INT. International vendor reconciliation account. INT. And remaining all control data. Vendors. Reconciliation account. It comes under the vendor reconciliation account. Vendor name shortkey 12, create bank interest. I'm updating same reconciliation account, save. And one more reconciliation account, 505. Enter, type and description, one time. Here also, one time vendor reconciliation account, enter and save. Remaining all control data, type and description, I'm using same things. So now we created the 3 reconciliation accounts, right? Reconciliation account, domestic vendor, international. Okay, now tolerance group creation for both. So tolerance group means, so here we have to fix limit for the transaction. So like vendor transaction purpose, we can fix the tolerance groups. So previously we created the GL tolerance groups and employee tolerance group. Same way here, tolerance group for customer and vendors. But if we can create the one tolerance group, that is enough for customers and vendors. Okay, create tolerance group for both. So OBA3 /n OBA3. Change view customer tolerance group. So click on the new entry. Just select the previous one or they fix. So in tolerance group, they just updated the company code and currency. They fixed something tolerance group and grace days. These and all. No. Okay, I'm trying to create one more thing. Click on the new entry. So company code 2001. Enter. Automatically our company code it will display. So tolerance group I'm updating DMart provisions, vendor and customer. Otherwise DMart, tolerance, customer and vendor. Vendor and customer. Just update. Permitted payments, gain or profit. Okay, just updated this one. If later, if amount relevant point of view, if it is asking any error, then we can update it. Just we created the tolerance group only. Then save. Okay, now tolerance group creation also completed. So once we can created the tolerance group, what is our tolerance group? DMart, tolerance, vendor and customer. So it is enough for customer and vendor point of view. Then whatever we created the tolerance group, we need to assign this tolerance group to కంపెనీ కోడ్ కస్టమర్ అండ్ వెండర్ కలిపి ఏదైతే మనం టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసామో కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. అప్పుడు మాత్రమే కంపెనీకి యాక్సెప్ట్ దీస్ టోలరెన్స్ గ్రూప్ బిలాంగ్స్ టు దిస్ కంపెనీ కోడ్ సిస్టమ్ ఇట్ విల్ బి ఐడెంటిఫై. సో అసైన్ టోలరెన్స్ గ్రూప్ OBA4/n OBA4. సో న్యూ ఎంట్రీ.
2001 amount for document permitted 5, 6, 7, 8, 9. Maximum discount I'll update at 10%. Enter. ఓకే, సేవ్. సో ఈ టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసి టాలరెన్స్ గ్రూప్ కి లిమిట్ ని ఫిక్స్ చేసాము. సో ఈ టాలరెన్స్ గ్రూప్ ని అగైన్ కంపెనీ కోడ్ కి మ్యాప్ చేసాము. సో టాలరెన్స్ గ్రూప్ OBA3 లోకి వెళ్ళి మ్యాప్ చేసాం కంపెనీ కోడ్ కి. సో టిల్ ఇప్పటి వరకు ఇదంతా కాన్ఫిగరేషన్. సో ఫస్ట్ టైం చేసే వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాము. వెండర్ గ్రూప్స్ కి నెంబర్ రేంజెస్ ఇచ్చాము. కంపెనీ కోడ్ కి ఆ నెంబర్ రేంజెస్ ని వెండర్ గ్రూప్ కి అసైన్ చేసాం. తర్వాత రీకన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసాము. తర్వాత టాలరెన్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేసి ఆ టాలరెన్స్ గ్రూప్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాము. సో టిల్ ఇది కాన్ఫిగరేషన్. జస్ట్ ఒక వెండర్ ని క్రియేట్ చేద్దాము. సో వెండర్ కి XK01 ఈక్వల్ కస్టమర్ కి XD01. సో XK01 లోకి వెళ్ళి ఒక వెండర్ ని క్రియేట్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ లో మీరు మాస్టర్ డేటా కంప్లీట్ అయితే ఎంట్రీస్ ని ఎలా పోస్ట్ చేయాలి కాన్సెప్ట్ చూద్దాం. సో XK01 అనేది బ్లైండ్ గా మైండ్ లో ఉండాలి. XK01 ఫర్ ద వెండర్ క్రియేషన్, XD01 ఫర్ ద కస్టమర్ క్రియేషన్. XK01. Okay, this is the vendor creation screen, initial screen. So vendor, okay, vendor creation screen, we just updated the company name and we need to update the accounting groups. And it means this vendor name, this vendor comes under this company code. Which accounting group? Which accounting group means domestic or domestic vendor groups or one time whatever. ఏ వెండర్ గ్రూప్ కింద దీన్ని మ్యాప్ చేస్తున్నాం అనేది ఫస్ట్ స్క్రీన్ లో వెండర్ గ్రూప్స్ అనేది ఇవ్వాలి. సో పొజిషన్ లోకి వెళ్ళి డిమార్ట్ ప్రొవిజన్స్ డొమెస్టిక్ వెండర్ కంటిన్యూ. దెన్ కంపెనీ కోడ్ అకౌంటింగ్ గ్రూప్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఎంటర్ చేయండి. ఇనిషియల్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఇనిషియల్ స్క్రీన్ లో మనం వెండర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వాలి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే టైటిల్. సో మనకి వెండర్ పర్సన్ పేరుతో ఉంటుందా కంపెనీ పేరుతో ఉంటుందా అనేది జస్ట్ నేను కంపెనీ పేరుతో ఇస్తున్నాను. సో ఈ డిమార్ట్ ప్రొవిజన్ కి సంథింగ్ ఎలక్ట్రికల్ మెటీరియల్ సప్లై చేసే ఎలక్ట్రికల్ మెటీరియల్స్ సంథింగ్ ఇంకేదైనా మెటీరియల్ సప్లై చేసే కంపెనీ పేరు, సంథింగ్ వెండర్ నేమ్ ని అప్డేట్ చేస్తాను. సో నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, ఒక నిమిషం. వినిపిస్తుందా వాయిస్? స్క్రీన్ షేర్ అవుతుంది. హలో, వాయిస్ వినిపిస్తుందండి? స్క్రీన్ షేర్ అవుతుంది. ఇప్పుడు వస్తుందన్న. నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. సో మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకున్నటువంటి వెండర్స్ ని ఇప్పుడు ఒక వెండర్ ని XK01 అనే టికోడ్ తో వెండర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని క్రియేట్ చేస్తాం. సో ఈ క్రియేట్ చేసిన తర్వాత ఫైనల్ గా వెండర్ ని జనరేట్ చేసేటప్పుడు మనం నెంబర్ రేంజెస్ లో ఇచ్చినటువంటి స్టార్టింగ్ సీరియల్ 9 స్టార్టింగ్ ఎండింగ్ విత్ 200 అనే నెంబర్ తో ఒక వెండర్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో వెండర్ నేమ్ సంథింగ్ నేను ఒక కంపెనీ ఈ డిమార్ట్ ప్రొవిజన్స్ కి సంథింగ్ XYZ మెటీరియల్ ని సప్లై చేసే ఒక వెండర్. సో ఈ వెండర్ నేమ్ ని అప్డేట్ చేశాను. సో ఇవన్నీ కూడా రియల్ టైమ్ లో వెండర్ తో బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు వెండర్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటారు. వెండర్ యొక్క
ఆ వెండర్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీలు, మొబైల్ నెంబర్స్, అలాగే వెండర్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. సో ఇక్కడ డెమో సర్వర్ కాబట్టి బేసిక్ ఏదైతే మ్యాండేటరీ ఉందో అప్డేట్ చేద్దాము. స్ట్రీట్ నెంబరు, హౌస్ నెంబరు, పోస్ట్ ఇవన్నిట్లు నేను బేసిక్ ఏదైతే ఉందో కంట్రీ, రీజన్ అంటే AP01 అని ఉంటుంది. జస్ట్ డ్రిల్ డౌన్ చేస్తాను. దెన్ పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ కూడా మ్యాండేటరీలో లేవు కాబట్టి నేను ఇవన్నీ కూడా అప్డేట్ చేయకుండా వెండర్ నెంబర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో సేవ్, ఫిల్ ఆల్ ద ఎంట్రీస్. ఓకే. సో ఫస్ట్ ఫీల్డ్ ఏం చేసాము, వెండర్కి సంబంధించిన అడ్రస్, నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసాము. సెకండ్ వన్కి వచ్చేసరికి అంటే ఎంటర్ చేయగానే ఈ సిస్టమ్ మళ్ళీ అడతారు. మనం స్టార్టింగ్ లో వెండర్ రీకన్సిలేషన్ అకౌంట్ సెలెక్ట్ చేసాం. అంటే ఈ ఇనిషియల్ స్క్రీన్ రావడం కోసం దాన్ని సెలెక్ట్ చేసాం. బట్ ఈ ఇనిషియల్ స్క్రీన్ వచ్చిన తర్వాత వెండర్ యొక్క ఇన్ఫర్మేషన్, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ వెండర్ ఏ రీకన్సిలేషన్ అకౌంట్ కి, అంటే డొమెస్టిక్ వెండరా, వన్ టైం వెండర్ అనే ఏ రీకన్సిలేషన్ అకౌంట్ కి చెందింది అనేది మనం ఇక్కడ ట్రిగర్ చేయాలి. 3 రీకన్సిలేషన్ అకౌంట్ చేసాం కాబట్టి 3 రీకన్సిలేషన్ అకౌంట్ మనం ఈ కంపెనీకి కూడా అప్డేట్ చేయగానే ఇక్కడ డిస్ప్లే అయ్యాయి. సో క్లిక్ చేశాను. దెన్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ లో ఇవి స్టాండర్డ్ గా ఇక్కడ ఉన్నాయి దీంట్లో, బట్ ఏదో ఒకటి అప్డేట్ చేద్దాము. A1 డొమెస్టిక్ పేమెంట్స్ క్లిక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ రీకన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే వెండర్ 9000201 హ్యాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఈ నెంబర్ రేంజ్ ఎక్కడి నుంచి వచ్చింది, మనం స్టార్టింగ్ లో నెంబర్ రేంజ్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఇచ్చాం 9000201. సో దీన్ని బేస్ చేసుకుని 1000 వెండర్స్ ని మనం డొమెస్టిక్ కింద క్రియేట్ చేయొచ్చు. డొమెస్టిక్ వెండర్ కింద మనం 1000 వెండర్స్ ని క్రియేట్ చేయొచ్చు. సో అలాగే ఇప్పుడు ఇంకొక వెండర్ ని క్రియేట్ చేస్తాను. డొమెస్టిక్ రిమోట్ ప్రొవిజన్ డొమెస్టిక్ ఐవి ఎంటర్. ఇది కూడా కంపెనీ. ఓకే. ఇక్కడ వెండర్ ఏంది, టాటా ప్రొడక్ట్స్. టాటా గ్రూప్ డిమార్ట్ కి సంథింగ్ ప్రొడక్ట్స్ ని సేల్ చేసింది అన్న టాటా ప్రొడక్ట్స్ పివిటి ఎల్టిడి. సో ఇక్కడ ఈ టాటా ప్రొడక్ట్స్ కంపెనీ ఏ కంట్రీలో ఉంది, ఏ స్టేట్ లో ఉంది, సంథింగ్ 01. సో ఇవన్నీ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా రీకన్సిలేషన్ స్క్రీన్కి వెళ్తుంది. సో ఇక్కడ సారీ ఏటీ కోడ్కి వెళ్ళాను నేను. వెండర్ ఇనిషియల్ స్క్రీనే కదా. రీకన్సిలేషన్ అకౌంట్. సో ఫస్ట్ స్క్రీన్స్ ఏంటంటే కొన్ని అవన్నీ కూడా ఫర్దర్ గా 1 by 1 వస్తాయి మీకు.